ఆరోగ్యం గురించి మనం మాట్లాడాలంటే బైబిల్ ముందు తలదించి ఎంతో నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఆ మైండ్ హెల్త్ అనేది అద్భుతమైంది. ఆ మానసిక హెల్త్ గురించి ఎంతో నేర్చుకోవచ్చు. అయితే ఆ చింతకి ప్రభు చింతిస్తున్నాడు అని రాయబడిన దానికి ఏమైనా పోలుకుందా నేను అడుగుతున్నాను. అర్థమైందా నా ప్రశ్న? నేను నాకు సమయం తక్కువ ఉంది కాబట్టి తొందరగా తీసుకెళ్ళిపోతున్నాను. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్. ప్రభు చింతించడం అంటే మనలాంటి చింత కాదు ఆయనకి. రేపు ఏమైపోద్దో, అయ్యయ్యో నా పిల్లలు ఏమైపోతారో, పలానా కరుణాకర్ చక్కగా దేవుని ఎదుగుతున్నాడు, రేపు ఏమైపోతాడో. దేవుడికి ఇది లేదు. పలానా సాగర్ ఈరోజే నిలబడ్డాడు దేవుని కోసం చక్కగా, రేపు పొద్దున్న ఆడి కళ్ళ ముందుకు ఏదన్నా వస్తే టక్కున నన్ను వదిలేస్తాడే, అయ్యో ఆ బాధ దేవునికి లేదు. ఉందంటారా? భవిష్యత్తుని గురించిన ఆలోచన ఆయనకి లేదు. బికాజ్ ఆయనకి తెలుసు. మరి దేవుడు మన గురించి చింతిస్తున్నాడంటే ఏంటండి? ఆలోచిస్తున్నాడు. ఆయన మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ట్రాన్స్లేషన్లో ఇలాంటి అర్థాలు వస్తాయి. శ్రద్ధ కలిగి ఉన్నాడు. కింద కూడా చిన్న చిన్న అక్షరాలతో ఏం రాశాడు చూడండి, ఒకటేసి